ఎర్లీ మార్నింగ్ ఒక కప్పు కాఫీ గొంతులో పడితే ఆ ఫీలే వేరు. కొందరికి కాఫీ తాగకపోతే అసలు రోజే మొదలవదు. అందులోనూ అరకు ఫిల్టర్ కాఫీ అయితే ఆ కిక్కు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాంటి ఆంధ్ర ఊటీ కాఫీని ఇప్పుడు తేనెటీగలు కలవర పెడుతున్నాయి. ఇంతకీ కాఫీకి తేనెటీగలకు లింక్ ఏంటి అంటారా? చూడండి. అరకు కాఫీ ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్. గల్లీ నుంచి పార్లమెంట్ దాకా ఎక్కడ చూసినా ఈ ఫ్లేవర్ లభిస్తోంది. కర్ణాటక, తమిళనాడు తర్వాత ఈ పంటను సాగు చేస్తున్న మూడో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందులోనూ అల్లూరు జిల్లా అటవీ ప్రాంతంలోనే కాఫీ సాగుకు అనుకూలమైన వాతావరణం ఉంది. సముద్ర మట్టానికి 100 అడుగుల ఎత్తులో సుమారు 2.5 లక్షల ఎకరాల్లో ప్రస్తుతం కాఫీ తోటలు విస్తరించాయి. వీటి మీదే ఆధారపడి అడవి బిడ్డలు జీవిస్తున్నారు. సేంద్రియ విధానంలో సాగు, క్షారగుణం తక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతంలో పండే కాఫీకి మంచి రుచి, వాసన ఉంటుంది. ఒకప్పుడు లోకల్ మార్కెట్లకు మాత్రమే పరిమితమైన ఈ టేస్ట్ ఇటీవల బాగా ప్రమోట్ అయింది. ప్రధాని మనసును దోచుకున్న అరకు కాఫీ ఇప్పుడు దేశ విదేశాలకు ఎగుమతవుతోంది. మల్టీనేషనల్ బ్రాండ్స్కు పోటీగా ఆర్గానిక్ అరోమా కాఫీ లవర్స్కు ప్రతి సిప్లోనూ ఆనందం పంచుతోంది. అరకు కాఫీకి ఆ టేస్ట్ రావడానికి క్లైమేట్ ప్రధాన కారణం. ఎరువులు, పురుగు మందులు లేకపోవడం వల్ల ఆర్గానిక్ సర్టిఫికేషన్ సాధ్యమైంది. ఇక్కడ మరో కీలకమైన ఫ్యాక్టర్ తేనెటీగలు. కాఫీకి తేనెకు సంబంధం లేదు, కానీ తేనెటీగలు లేకపోతే కాఫీ దిగుబడులు లేవు. అదెలా అంటే, ఒకే కాఫీ మొక్కలో మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఏడాదికి 3 సార్లు పూత వస్తుంది. మిగిలిన పంటల్లాగే వీటికి సీజన్ సహకరిస్తేనే దిగుబడులు వస్తాయి. హనీబీస్ ఎప్పుడు కూడా బయోడైవర్సిటీని పెంచడానికి వీటికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో అలాగే హనీబీస్ కాఫీ పాలినేషన్లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఒక ఇప్పుడు విండ్ కానీ రెయిన్ కానీ మనకు అదొక 50% ఇలా ఫ్యాక్టర్ ప్లే చేసినట్లయితే హనీబీస్ కూడా మనకి ఒక 50% ఆఫ్ ఫ్యాక్టర్ని ప్లే చేస్తాయి పాలినేషన్కి అనమాట. క్రాస్ పాలినేషన్ జరిగే సమయంలో ఎక్కువగా మనకి హెల్ప్ చేసేది మనకి హనీబీసే. అదే వేరే సెల్ఫ్ పాలినేషన్కి వచ్చినప్పటికీ వాటి మట్టుగా అవే జస్ట్ చిన్న రెయిన్ స్ప్లాష్, చిన్న విండ్ వల్ల అయిపోతాయి కాబట్టి అవి ఎక్కువగా సెల్ఫ్ పాలినేషన్ కాఫీలో జరుగుతుంది. వేరే క్రాస్ పాలినేషన్ జరగాల్సిన కేసెస్ వచ్చినప్పుడు హనీబీస్ కూడా మనకి ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. పుష్పించిన ప్రతిసారి ఆశించిన స్థాయిలో గింజలు రావు. ఎందుకంటే దీనికి ఆన్ సీజన్, ఆఫ్ సీజన్లు ఉంటాయి. మే నెలలో కురిసే వర్షాల ఆధారంగా సెల్ఫ్ పాలినేషన్ ఈ మొక్కల ప్రత్యేకత. వీటి ఆధారంగా పరాగ సంపర్కం జరుగుతుంది. ఇది మొత్తం కాఫీ పంటలో 60-70% మాత్రమే. మిగిలినది క్రాస్ పాలినేషన్. ఈ ప్రక్రియ జరగాలంటే తేనెటీగలు కావాల్సిందే. దిగుబడులను పెంచడంలో తేనెటీగలది కీలక పాత్ర. తేనెటీగల పరాగ సంపర్కం వల్ల పండ్లు, బెర్రీల నాణ్యత పెరుగుతుంది. మెరుగైన, నాణ్యమైన ఉత్పత్తిని సాధించడానికి కీలకంగా పనిచేస్తుంది. క్రాస్ పాలినేషన్ కారణంగా వచ్చే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. ఈ పర్సెంటేజ్ మొత్తం పంట మీద 3వ వంతు ప్రభావాన్ని చూపినప్పటికీ ఇదే కీలకం. పోలన్ని స్టిగ్మా మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వాటికి ఏదో ఒక ఏజెంట్ కావాలి. ఆ ఏజెంట్ మనకి విండ్ అయినా అవుతుంది, లేదంటే రెయిన్ స్ప్లాషెస్ అయినా అవుతాయి, లేదంటే మన హనీబీస్ అయినా. ఇప్పుడు హనీబీ ఒక పువ్వు మీద వెళ్ళింది అనుకోండి, దాని కాలుకి మనకి బ్రషెస్ లా ఉంటాయి. ఇప్పుడు మన బ్రష్కి ఎలా అయితే బ్రిజిల్స్ ఉంటాయో అలాంటి బ్రిజిల్స్ మీద ఈ పోలన్ అనేది స్టిక్ ఆన్ అయ్యి, సో దానికి ఒక పువ్వు మీద అది వాలుతుంది. ఆ బ్రష్ అనేది దాని కాలుకుండే బ్రష్ లాంటి బ్రిజిల్స్కి మన పోలన్ స్టిక్ అవుద్ది. మళ్ళీ అది వేరే ఫ్లవర్కి వెళ్ళినప్పుడు సేమ్ ఆ కాల్ మీద ఏదైతే స్టిక్ ఆన్ అయ్యాయో అవి ఆ స్టిగ్మా మీద పడి పాలినేషన్ జరుగుతుంది. ఇది ఇన్ జనరల్గా పాలినేషన్ జరిగే ప్రక్రియ. బయోడైవర్సిటీలో తేనెటీగలది కీలక భూమిక. ఇవి అంతరించిపోయినప్పుడు మనిషి మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే థియరీలు ఉన్నాయి. ఆ మాట ఎలా ఉన్నా అరకు కాఫీకి మాత్రం ఈ చిక్కులు మొదలయ్యాయి. కనుమరుగయ్యే పరిస్థితికి చేరిన హనీబీ ఆందోళన కలిగిస్తోంది. ఇక కాఫీ పంటకు తేనెటీగలకు మధ్య సంబంధం విడదీయలేనిది. కాఫీ గింజల్లోనే కాదు, పువ్వుల్లో కూడా కెఫీన్ ఉంటుంది. మకరందంలో ఉండే కెఫీన్ తేనెటీగల్ని ఆకర్షిస్తుంది. ఒక పువ్వు మీద వాలినప్పుడు పాలిన్ వాటి బ్రషెస్ లాంటి భాగానికి అంటుకుంటుంది. మరో పువ్వు మీద వాలినప్పుడు స్టెగ్మా మీదకు చేరి పాలినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఒకప్పుడు గిరిజన ప్రాంతంలో తేనెటీగలు ఎక్కువగా ఉండేవి. వీటిని కొండ, కర్ర, ముసురు తేనెటీగలుగా పిలుస్తూ ఉంటారు. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు తేనెటీగలు ఎక్కువగా కనిపించేవి. వలిసెలు, కాఫీ వంటి తోటలు ఎక్కడ ఉన్నా తేనె సేకరించేందుకు వెతుక్కుంటూ వచ్చేవి. దీంతో పాలినేషన్ జరిగేది. అయితే అటవీ ప్రాంతం తగ్గిపోవడం, జలవనరులు అంతరించిపోతూ ఉండడం, వ్యవసాయంలో ఎరువులు, పురుగు మందుల వినియోగంతో సెల్, హైటెన్షన్ విద్యుత్ టవర్ల వల్ల వెలువడే తరంగాలు వంటి అనేక కారణాలు ఇప్పుడు హనీబీ మనుగడను ప్రశ్నిస్తున్నాయి. ఒకప్పటితో పోలిస్తే
ఇప్పుడు ఏజెన్సీలో వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది. వీటన్నింటి ఫలితంగా తేనెటీగలు కనిపించకుండా పోతున్నాయి. ఇవి మన్యంలో అంతరించిపోవడమో లేదా వలసపోవడమో జరిగితే వాణిజ్య పంటగా రూపాంతరం చెందిన కాఫీకి కష్టకాలం మొదలైనట్లే లెక్క. ఇప్పటికే ఆ పరిణామాలు రైతులకు కనిపిస్తున్నాయి. ఈరోజు తేనెటీగలు అంతరించిపోవడం అన్నది చాలా పెద్ద సంఖ్యలోనే ఉంది. ఎందుకంటే మన ఏజెన్సీలో పూర్వం చూస్తే విపరీతంగా తేనెటీగలతో తేనె పట్లుండేవి, విపరీతంగా తేనె వచ్చేది. ఈరోజు చూస్తే అక్కడ నుంచి 10% కూడా తేనె రావట్లేదు. ఈరోజు అలాంటి వాటిని వదిలేసి ఏదైతే కెమికల్ పెస్టిసైడ్స్కి వెళ్తున్నామో అది ఈరోజు తేనెటీగలు అంతరించిపోవడానికి ఒక ప్రధాన కారణంగా ఉంది. రెండోది, కొంత ప్రాంతంలో సెల్ టవర్స్ తాలూకా వేవ్స్, అలాగే మన ఎలక్ట్రికల్ హై పవర్ టవర్ లైన్లు ఏవవుతున్నాయో అట్లా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా ఈరోజు తేనెటీగల మీద ప్రభావం చూపిస్తున్నాయి అన్నది శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం. ప్రధానంగా ఎక్కువ స్థాయిలో మాత్రం క్రిమిసంహారకాలే ఈరోజు తేనెటీగలు అంతరించిపోవడానికి కారణం. అరకు కాఫీ అంటే ఎవరైనా ఆహా అనాల్సిందే. సామాన్యుడి నుంచి దేశాధ్యక్షుల వరకు ఎవరికీ మినహాయింపు ఉండదు. ఏటా విస్తరణ ప్రణాళికలు రూపొందించడం ద్వారా ఆర్గానిక్ కాఫీని స్టార్బక్స్ స్థాయికి తేవాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇవన్నీ సంపూర్ణంగా సాధించాలంటే ముందు తేనెటీగలు బతికుండాలి. అరకు కాఫీ క్రేజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కారణం ఫ్లేవర్ అలాంటిది. పాడేరు ప్రాజెక్టు పరిధిలో 2 రకాల కాఫీ సాగు జరుగుతోంది. వీటిలో అరబికా, రోబస్టా, చెర్రీ రకాలను సాగు చేస్తున్నారు. వీటిలో అరబికా రకం కాఫీకి ప్రపంచ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఇదే కాఫీ రకాలను సేంద్రియ పద్ధతిలో కూడా సాగు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా మరింత డిమాండ్ పెరుగుతోంది. దీని రుచి, వాసన చాలా బాగుంటుంది. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే బయోడైవర్సిటీ నిలబడాలి. అది తేనెటీగల వల్ల సాధ్యం. రోబస్టా వంటి కొన్ని రకాలు పూర్తిగా పరాగ సంపర్కాలపై ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తాయి. తేనెటీగలు లేకుండా కాఫీ ఉత్పత్తి చేయడం చాలా కష్టం. పైగా అల్లూరు జిల్లాలో కాఫీ తోటల్లో అధికంగా 15 ఏళ్ల పైబడినవే ఉన్నాయి. వీటి కారణంగా దిగుబడులు తగ్గుతున్నాయి. ఇప్పుడు తేనెటీగలు తగ్గిపోతే పరిస్థితి ఏంటన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. పువ్వు దశలో ఉన్నప్పుడు ఆ పూతలో ఉన్న స్వీట్ని అది కన్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల ఏంటంటే తొందరగా పువ్వు పూసి పిందె అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ కాఫీలో ఏంటంటే ఈ మూడు సార్లు పూత వస్తుంది. ఎప్పుడైతే తేనెటీగ ఫస్ట్ సారి పూత పూసినప్పుడు ఏదైతే ఆ స్వీట్ని అబ్జర్వ్ చేస్తుందో వెంటనే పండు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే అది మూడోసారికి కూడా పూత వచ్చినప్పుడు పిందె వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. సో ఈ తేనెటీగ ఉండడం వల్ల వెంటనే ఒక పూతకే పిందె అవ్వడానికి అవకాశం ఉంది. ఈ తేనెటీగలు ఇవన్నీ కూడా ఉండడం వల్ల దానికి గింజ కట్టు అనేది పూతకు ఏర్పడుతుంది. సో అదేంటంటే పండేటప్పుడు బరువుగా ఉంటుంది. సో ఇప్పుడు అవి తగ్గిపోవడం వల్ల కొంత దిగుబడి, తర్వాత ఆ కాయ పిందె అవ్వడానికి, పండు అవ్వడానికి కొంత లోపభూష్టంగానే ఉంటుంది. పర్యావరణ సమతుల్యత కాపాడుకోవాలన్నా, అరకు కాఫీ దిగుబడులు దెబ్బతినకుండా చూడాలన్నా ఇప్పుడు హనీబీని కాపాడుకోవాల్సిందే. చిన్నదే కదా అని లైట్ తీసుకుంటే వాటి అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట.